యేసును వెంబడించిన వారి జీవితాలు ఎలాంటివంటే, ఒక వ్యక్తిని గురించి మనం చూస్తే లూకా సువార్త 5వ అధ్యాయంలో, నేను బర్నబా గురించి చెప్పడానికి ముందు ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. 27వ వచనం చదవండి త్వరగా. అటు పిమ్మట ఆయన బయలుదేరి, యేసు ప్రభు బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుని ఉండడము యేసు ప్రభు చూశాడు. నన్ను వెంబడించుమని యేసు ఆ సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నటువంటి ఆ సుంకరిని, అంటే సుంకపు గుత్తదారుడు లేక పన్నులు వసూలు చేసేటువంటి ఆ సుంకరిని యేసు ప్రభు చూశాడు. యేసు ప్రభును సుంకరి చూశాడు, యేసయ్యను సుంకరి చూశాడు, యేసయ్య ఆ వ్యక్తిని చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరిని ఒకరు బాగా చూస్తూ ఉండండి, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఆమేన్. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ఆ సుంకరి అయిన లేవి అనేటువంటి సుంకరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లేవి అనేటువంటి వ్యక్తి, అతని పేరు, అతడు చేసే వృత్తి అనేది కూడా అక్కడ కనబడుతుంది. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ వ్యక్తిని చూశాడో, చూసినటువంటి ఆ సమయంలో ఈ వ్యక్తి కూడా ఆ వ్యక్తిని అనగా యేసయ్యను చూడడం ఆరంభించినటువంటి ఆ వ్యక్తి జీవితంలో ఏమి జరిగిందంటే, దేవుని బిడ్డలారా గమనించండి. యేసు ప్రభు చూసి చెప్పాడు, లేవి నన్ను వెంబడించుము అని చెప్పాడు. ఆమేన్. యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, లేవి నీవు నన్ను వెంబడించుము. ఆమేన్. లేవి అనే పేరు యాకోబు 12 మంది గోత్రములలో ఉన్నటువంటి 12 కుమారులలో ఒక కుమారుని పేరు లేవి అనే పేరుంది. దేవునికి స్తోత్రం. ఈ లేవి అనేటువంటి గోత్రాన్ని దేవుడు యాజక గోత్రముగా, యాజక సేవ చేసేటువంటి ఆధిక్యతను ఆ యొక్క వంశానికి దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ లేవి వంశంలో పుట్టినటువంటి వారే మోషే, అహరోనులుగా మనం చూస్తాం. దేవునికి మహిమ, హల్లెలూయా. అదే పేరు గల ఒక లేవి అనే వ్యక్తిని చూసినప్పుడు యేసయ్య ఏం చేశాడంటే, నీవు నన్ను వెంబడించుము అని చెప్పాడు. ఒక వ్యక్తి యేసును వెంబడించాలంటే ఈ వ్యక్తిలో లేనిది ఆ వ్యక్తిలో ఏమి ఉన్నది? ప్రత్యేకత. ఆయన ఒక ట్యాక్స్ కలెక్టర్గా, ఆయన బిల్లులు వసూలు చేసే ఒక ఉన్నతమైనటువంటి ఒక ఉద్యోగస్తునిగా ఆ వ్యక్తి కలిగి ఉన్నాడు. ఆల్రెడీ ఆయన ఉద్యోగస్తుడిగా, ఆయన వృత్తిలో పని చేస్తున్నట్టుగా అక్కడ కనబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పని చేస్తున్నటువంటి వాడు ఆ పని చేస్తున్నటువంటి పనిని విడిచిపెట్టి యేసును వెంబడించడం అంటే ఎంత అద్భుతమైనటువంటి అనుభూతి చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆన్ డ్యూటీలో ఉన్న వ్యక్తి ఎలాంటి పరిస్థితి ఉంటుంది చెప్పండి? ఆ అధికారికి అప్పగించలే, ఇంకా చేరుకోదగిన స్థలానికి వారు చేరలే. కానీ ఈ వ్యక్తి యేసును చూసి, యేసులో ఉన్నటువంటి ఆయన గొప్పతనం చూసి, ఆయన మాటను చూసి, ఆయన అద్భుతాన్ని చూసి, ఆయన ప్రేమను చూసి, ఆయన ఉన్నతమైనటువంటి ఆధిక్యతను చూసి, ఆయన రాబోయే మెస్సయ్య, ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారా తప్ప ఏ వ్యక్తి ద్వారా రక్షణ లేదు, ఆయనే లోక రక్షకుడు అని చెప్పగలిగిన ఆ యేసును లేవి చూశాడు. ఆమేన్. లేవి ధనవంతుడు, ఉద్యోగస్తుడు, చేతి నిండా డబ్బులు ఉన్నవి. ఆ డబ్బులను వదిలిపెట్టి డబ్బు ఇవ్వలేని సంతోషం, ధనం ఇవ్వలేని సంతోషం, లోకం ఇవ్వలేని సంతోషం, కులము ఇవ్వలేని సంతోషం, మతం ఇవ్వలేని సంతోషం, ఈ లోకములో స్నేహితులు ఇవ్వలేనటువంటి సంతోషం, ఈ లోకములో భార్య పిల్లలు అందించలేనటువంటి ప్రేమ, ఇదిగో యేసు క్రీస్తు దేవుడు మాత్రమే ఈ వ్యక్తికి ఇవ్వగలడు అని ఆ క్షణములో యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. విశ్వసించిన వారందరూ తమకు కలిగిన వాటిని అన్నిటినీ అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టివేశారు. హల్లెలూయా. అంటే యేసును వెంబడించడానికి ఇది ఆటంకం ఉంటుందేమో, యేసుతో నడవడానికి ఇది ప్రతికూలంగా ఉంటుందేమో, ఇది నన్ను నడవనివ్వదు, ఇది నన్ను చేయనివ్వదు, ఇది ప్రార్థన చేయనివ్వదు, ఇది ప్రార్థనకు రానివ్వదు, ఇది నన్ను ఎదగనివ్వదు, ఇది విశ్వాసములో నేను వికసించడానికి ఇది ఆటంకంగా ఉంటుందేమో, నేను పుష్పించడానికి, పరిమళించడానికి, ఫలించడానికి ఇది నాకు అవసరం లేదు, అసలు సిసలైనటువంటి జీవితం యేసులో ఉన్నది అని వారు దానిని విడిచిపెట్టారు. ఆమేన్. ఏం చేశారు? వదిలిపెట్టారు. అంటే ధనము ఇవ్వలేని సంతోషం యేసయ్య ఇస్తాడని ఆ వ్యక్తి తెలుసుకున్నాడు. ఆ క్షణమున
దేవుని బిడ్డలారా గమనించండి. ఇలా చాలా మంది వ్యక్తిని గురించి దేవుని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. మత్తీయ అనేటువంటి వ్యక్తి కూడా, ఆ వ్యక్తిని యేసు ప్రభు చూడగానే మత్తయి సువార్త 9వ అధ్యాయం 9:9లో చూస్తే ఏముంటుందంటే, అక్కడ మత్తీయ అనేటువంటి వ్యక్తి కనబడతాడు. ఆ వ్యక్తిని కూడా యేసు ప్రభు చూశాడు. యేసు ప్రభు చూసి, మత్తీయ నువ్వు నన్ను అందుకే చెప్పలేదు, ఇక ఆయన చూస్తే చాలు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య ఆ వ్యక్తిని చూశాడు అంతే. ఈ దినాన నువ్వు ఎక్కడ ఉండి వాక్యం వింటున్నావో, ఏ స్థలములో ఉండి వాక్యం వింటున్నావో, ఏ పని చేస్తూ వాక్యం వింటున్నావో, ఏ స్థితిలో ఉండి వాక్యం వింటున్నావో, ఏ పరిస్థితుల మధ్యలో ఉండి నీ జీవితం ఉంటుందో, ఎలాంటి స్థితి పరిస్థితిలో నీవు సతమతమై అనారోగ్య స్థితిలో ఉండి, ఒకవేళ బలహీనుడవై, ఒకవేళ నిర్బంధములో ఉండి, నీ విశ్వాసం వికసించని స్థితిలో ఫలించని జీవితం ఒకవేళ నీ జీవితం కావచ్చు. నిరాశతో కృంగిపోయి నలిగిపోయి నెమ్మది లేక, ఒకవేళ నీ ఇంటిలో ఒంటరిగా ఉండి నీవు మోడు బారిన జీవితము గల జీవితముతో ఒకవేళ నీవు ఉంటున్నావేమో, ఈరోజు యేసు నిన్ను చూస్తున్నాడు. యేసు నిన్ను చూస్తున్నాడు. నీవు చేసే పనిని చూస్తున్నాడు. నీవు చేసే ప్రయత్నం చూస్తున్నాడు. నీవు చేసే ప్రతి ప్రయాస చూస్తున్నాడు. యేసు ప్రభు మీద ఉన్నటువంటి విశ్వాసము నీలో ఉన్నట్లయితే, లేవిని చూసిన దేవుడు, మత్తీయాను చూసిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. మత్తీయాను యేసయ్య చూడగానే ఇంకా పిలువలే, మత్తీయాను చూశాడు. చూసిన వెంటనే ఖజానా ట్రెజర్తో ఉన్న బాక్స్ని, ఖజానా పెట్టెని అలా 2 చేతుల కింద వదిలిపెట్టి, ఆ పెట్టెను అలా ఉన్న పాటను వదిలిపెట్టి అలానే వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. యేసయ్య చూపులో ఏముందో, యేసయ్య మాటలో ఏముందో, యేసయ్య తాకిడిలో ఏముందో, యేసయ్య వస్త్రములో ఏముందో, యేసయ్య మాట వరాల మూట. ఆమేన్. ఆయన చూపులు దయగల చూపులండి. కరుణ, కటాక్షం ఆయన చూపులలో నుండి బయటికి వస్తుంది. ఆ మత్తీయాను చూసిన వెంటనే ఆయన చేతులలో ఉన్నటువంటి ఆ యొక్క ధనమును విడిచిపెట్టి యేసును వెంబడించాడు. హల్లెలూయా. ఎందుకు చెప్పండి? ఆయన యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచాడు. యేసు ప్రభు మాటలను నమ్మి ఉన్నాడు. యేసు ప్రభు మాటలే జీవము ఊటలని గ్రహించాడు. యేసు ప్రభు తప్ప ఇక నాకు నా జీవితానికి మోక్షాధారము ఎవరు లేరు. యేసే నా పాప శాప రోగ వ్యసనముల నుండి విడిపించి నన్ను శుద్ధి చేయగల దేవుడు యేసు ప్రభువే. కనుక ఈ ధనము వలన, వెండి వలన, బంగారం వలన నా ప్రాణానికి విమోచన క్రయధనము నేను చేసుకోలేను. యేసు క్రీస్తు ద్వారానే ఇది నాకు సాధ్యమవుతుంది. అందుకే ఇది అవసరం లేదు. చూసారా దేవుని బిడ్డలారా, గమనించండి. యేసును ఆయన వెంబడించాడండి. లోకము తన ఆశలు గతించిపోయే వాటిని వెంబడిస్తుంది, నాశనకరమైన దానిని వెంబడిస్తుంది. లోకం మీదికి దేవుని ఉగ్రత రాబోతుంది, ఆ ఉగ్రతనే వెంబడిస్తుంది. ఆ ఉగ్రత వైపే లోకం ప్రయాణం చేస్తుంది. సంగమా, నీవు యేసును వెంబడిస్తే దేవుని క్షేమము నీ మీదకి వస్తుంది. నువ్వు యేసును వెంబడిస్తే దేవుని ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. నువ్వు యేసును చూస్తే నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు యేసును గూర్చిన విశ్వాసమును పెంపొందించుకుంటే నీ జీవితం వికసిస్తుంది, పుష్పిస్తుంది, పరిమళిస్తుంది, ఆశీర్వాదకరంగా మార్చబడతావు. నీ ఒక్కడివే కాకుండా ఇతరులను నీవు అనేకులను ప్రభావితులనుగా చేస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని వెంబడించాలంటే వాట్ ఈస్ ద బెనిఫిట్? ఏంటి లాభం, ఏంటి ప్రాఫిట్, ఏ విధమైనటువంటి లాభం దొరకాలి? లాభం ఉంటే స్నేహితుడు, లాభం ఉంటే ప్రేమ, లాభం ఉంటే అంటే ఏదో ఒక స్వార్థపూరితమైనది వారిలో ఉన్నప్పుడే వారిని వెంబడిస్తారు. కానీ వీరు నిస్వార్థముగా యేసును వెంబడించారు. యేసు కూడా నిస్వార్థముగా వారిని ప్రేమించాడు. ఆదిమ సంఘములో జరిగినటువంటి అద్భుతమైన కార్యములు ఇవే. కాబట్టి ప్రియులారా, వారి యొక్క మధ్యలో విశ్వసించిన వారందరూ నిస్వార్థముగా ప్రేమలో ఐక్యతతో వారు సమిష్టిగా ఇవన్నీ మాటలను మనము పోయిన సందేశములో మనం విన్నాం. కాబట్టి ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఈ దినము కూడా మీరు ఈ జీవితాలను గురించి వింటున్నప్పుడు మీరు యేసును వెంబడిస్తే మీ జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆమేన్.
హల్లెలూయా. మార్క్స్ వార్తలో వస్తే 10వ అధ్యాయంలోనికి రండి, ఒక మాట చదువుకుందాం. 28వ వచనం చదవండి. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి, పేతురు చెప్తున్నాడు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో యేసు ప్రభుతో చెప్తున్నాడు. పేతురు ఏమన్నాడు? ఇప్పుడు లేవిని చూశాడు, మత్తయ్యను చూశాడు, యోహానును, ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తిలోమయ, తద్దై, లెబ్బై కుమారుడి వారిని యాకోబు, వీళ్ళందరూ యేసును 12 మంది శిష్యులు యేసు ప్రభును వెంబడించారు. దేవుని బిడ్డలారా, 11 మందిని యేసయ్య పిలిచాడు, 12వ వాడు అతన్ని పిలవకుండానే వచ్చి చేరాడు. కాబట్టి ఇక్కడ పేతురు చెప్తున్నాడు, ఈ యొక్క మిగతా 11 మంది పక్షంగా వారితో ఉన్నటువంటి పేతురు చెప్తున్నాడు, దేవుని బిడ్డలారా గమనించండి, అయ్యా యేసు ప్రభువా, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం. ఏంటి లాభం? ఏంటి లాభం? ఏం లాభం? మాకేమొస్తా చెప్పండి. ఏమిస్తారు చెప్పండి. మీ ఇంటికి మేము వస్తాం, ఏమిచ్చి పంపిస్తారు చెప్పండి, అప్పుడు వస్తాం. నిన్ను ప్రేమిస్తా, అప్పుడు నాకు నువ్వు ఏమిస్తావు చెప్పు. హల్లెలూయా. ఎన్ని మెసేజ్లకు డబ్బులు ఇస్తావు చెప్పు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ మొబైల్ కొనిస్తావు చెప్పు, ఏ డ్రెస్ కొని పెడతావు చెప్పు, ఎక్కడ తీసుకెళ్తావు చెప్పు. పేతురు చెప్తున్నాడు, మేము నిన్ను వెంబడిస్తున్నాము యేసయ్య. సమస్తం విడిచిపెట్టాం, సమస్తం మేము లాస్ చేసుకున్నాం, అన్ని వదిలిపెట్టాం, నీ మాట నమ్మాం, నీ మాట విన్నాం, నిన్ను చూసాం. సరే, ఇవన్నీ బాగానే ఉన్నవి, నువ్వు చేస్తున్న అద్భుతాలు బాగున్నవి, నువ్వు చేసే ఆశ్చర్యకారాలు చాలా బాగున్నవి, నువ్వు పంచిపెట్టిన రొట్టెలు ఇంకా బాగున్నవి, నువ్వు చేస్తున్న మహత్కార్యాలు నిజంగా మరుపురానివి. ఓకే, మాకేంటి లాభం? మాకేమి కావాలి చెప్పు, మాకేమి ఇస్తావు చెప్పు, చెప్పండి త్వరగా. యేసే చెప్పాడు, అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ, కృప, నమ్మకం గల యేసు ప్రభువా, నీ ఘనమైన నామములో మేము ప్రార్థన చేసి నీ వాక్యము కొరకు మేము ఆశతో అడిగి నీ వైపు చూసాం. నీవే ఇంతవరకు మాట్లాడినావు దేవా, నీవే మాతో ఉన్నావు దేవా. మా విశ్వాస జీవితాలు, మా ప్రియుల విశ్వాస జీవితాలు, సంఘములో ఉన్న విశ్వాస జీవితాలు ఈ యొక్క వాక్యమును ఏ స్థలాలలో, ఏ ప్రాంతాలలో, ఏ స్థితిలో, ఏ పరిస్థితుల మధ్యలో ఉండి, ఏ సందర్భములో, ఏ నిరాశలో, ఏ నిస్పృహలలో ఉండి ఈ వాక్యమును విన్నటువంటి వారి హృదయాలలో వారి విశ్వాసమును వికసింప చేయండి. వారు నీ మాటలు విన్నారు ప్రభువా, వారు నిన్ను వెంబడించుదురు గాక, నీ మాటల ప్రకారము వారి జీవితములను మీకు సమర్పించుకొందురు గాక. ఈ లోకం అశాశ్వతమైనది, శాశ్వతమైన దేవుడవు నీవు అని నీ మాటల యందు నమ్మకం ఉంచుదురు గాక. యేసు క్రీస్తు అని మీ శక్తి కలిగిన నామములో నీ బిడ్డల జీవితాలు దేవా, నీ మహిమ కొరకు నీకు సాక్షులై ఇతరులను ప్రోత్సహించే విధముగా, బలపరిచే విధముగా, స్థిరపరిచే విధముగా, నడిపించే విధముగా, హింసలు, బాధలు, శ్రమలు వచ్చినప్పుడు వాటిని విశ్వాసముతో ఎదుర్కొని నిలిచి నీ నామ ఘనత కొరకు ప్రభువా, నీ బిడ్డలు మీరిచ్చే దీవెన ఆశీర్వాదములు ఇయమందు పరమందు 100 రెట్లు నీ ద్వారా నీ బిడ్డలు పొందుకొని నిన్ను ఘనపరచుదురుగాక. భూదిగంతముల వరకు నీకు సాక్షులై ఉండడానికి అభిషేకం వారి మీదకి దిగివచ్చునుగాక. హోలీ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నీ మహిమ కొరకు దేవా ఎత్తబడే నీ యొక్క సంఘముగా, నీ రాకడ దినమున పవిత్రురాలైన కన్యకగా, శుద్ధ సువర్ణముగా మార్చబడిన వధువు సంఘముగా నీ సంఘమును సిద్ధపరచుదుగాక. నీ నామమునకు మహిమ కలుగునుగాక. యేసు క్రీస్తు అను మీ శక్తి కలిగిన నామములోనే ఇవి జరుగునుగాక. వారి పరిస్థితులు మార్చబడునుగాక. తద్వారా మీ రాజ్య సువార్త
వ్యాపించునుగాక. నన్నును మమ్మలందరినీ నీ కృప కలిగిన హస్తాలకు సమర్పించుకొని యేసు నామములోనే అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.